హాయ్ హలో ఈ మధ్యన ఇల్లు షిఫ్టింగ్ పనుల్లో పడి 2 వీక్స్ అయిందండి నేను ఫామ్కి వచ్చి. సో రాగానే ఫుల్గా ఎండగా ఉంది కదా అని చెప్పి ఫస్ట్ బెడ్షీట్స్ టవల్స్ అన్ని వాష్ చేయాలని చెప్పి ఆ పని అయితే కంప్లీట్ చేసేసాను. సో ఆబ్వియస్గా లేడీస్కి ఎండను చూడగానే ఇలాంటివి గుర్తొస్తుంటాయి కదా. ఆ తర్వాత వెళ్ళిన యానిమల్స్ అన్నిటిని చూసుకుని వచ్చి ఆ తర్వాత మొక్కల దగ్గరికి వెళ్ళాను. సో ఈ వీడియోలో నేను మొక్కల దాని గురించి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ చెట్టు అండి. అన్ని స్టేజెస్ ఆఫ్ కాయలు ఉన్నాయి, అంటే చిన్న పిందుల నుంచి తినడానికి రెడీగా ఉన్న కాయల వరకు అన్ని ఇదే చెట్టుకున్నాయి. సో అండ్ ఇది కొత్త జామ చెట్టు, ఫస్ట్ టైం కాపు కాసింది. తర్వాత మన పొనస్ కాపు ఉంటుంది కదా, మామిడికాయలు పొనస్ కాయలు ఉంటాయి కదా. సో ఆ చెట్టు కూడా చాలా బాగా కాసింది. నేను ఇంతకుముందు వచ్చేసరికి నాకు ఓన్లీ పూత కనిపించింది. నేను వీడియోలో పెట్టానో లేదో నాకు గుర్తులేదు. చెట్టుకైతే చాలా కాయలు వచ్చాయి. ఇవైతే పచ్చడికి భలే ఉంటాయి టేస్ట్. నేను లాస్ట్ టైము హైబ్రిడ్ దానిమ్మ మొక్కలు పెట్టాను కదా, ఒక 16. అందులో ఒక దానికి పూత వచ్చింది, భలే ఉంది దీన్ని చూస్తే. అండ్ పైనాపిల్స్ ముగ్గాయేమో కట్ చేద్దామా అని చూశాను. ఇదైతే తయారైంది కాయ. సో రేపు వెళ్ళేటప్పుడు కట్ చేద్దాంలే అని వదిలేశాను. అండ్ ఇంకోటి అయితే కొద్దిగా టైం పడుతుంది. సో ఇంకా నెక్స్ట్ మన గ్రేప్స్కి వస్తే, నేను చెప్పాను కదా ఇది అత్తమాటలు కాస్తుంది, మరి ఇది ఏం గ్రేప్స్ నాకు అర్థం కాలేదని. ఇది వచ్చేసి సీడ్స్ ఉన్నాయి లోపల. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకో మొక్కకి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్న పిందులు. ఏంటో చూడాలి అసలు ఈ గ్రేప్స్. అండ్ తర్వాత నేను థాయిలాండ్ గుమ్మడికాయ అన్నాను కదా, అది ఇంకోటి కాసింది. సో ఇది లాస్ట్ టైం బాగానే ఉందని చెప్పి కట్ చేసేసాను. అండ్ ఇంకా స్టార్ ఫ్రూట్స్ అయితే ఆబ్వియస్గా చెప్పక్కర్లేదు. చెట్టుకు ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు అన్నీ ఉంటాయి. మనం ఏదైతే తినమో అది ఎక్కువ కాస్తూ ఉంటుంది కదా. ఫైనల్గా మా కొబ్బరి చెట్టుకి కొంచెం పూత రాలిపోగా, కొంచెం పిందులు రాలిపోగా కొన్ని బోండాలు అయితే మిగిలాయి. ఆ బోండాలు అయితే వస్తున్నాయి, కొద్దిగా ఎదిగాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది అప్డేట్ అనమాట ఈరోజు. థ్యాంక్ యూ.